ఈ మూడో వారానికే ఈ ఎమోషన్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది 2 వారాలు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చెప్పే వచ్చుంటారు కదా, మేము బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాము, ఇన్ని రోజులు రాము అని చెప్పొచ్చుంటారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్తారు, ఇలా పలానా బాగలేదు అని చెప్తారు కదా. సో ఏమి రాలేదంటే అందరూ సేఫ్గానే ఉన్నట్టు కదా. ఈ బిగ్ బాస్ అంటే వాళ్ళ మీద ఎమోషనల్ పిండి వాళ్ళు ఏడిస్తే మనం చూడాలి అని అనుకున్నట్టున్నారు. అవంతా పండవు. ఇది ఏదో 8వ వారం, 9వ వారం, 10వ వారం అట్లయితే సరే. ఇంట్లో ఉండి కూడా కనీసం మూడు నెలలు అవుతోంది కదా, అదే 15 వారాలు అట్లా అయిపోతున్నది కదా, 10 వారాలు అవుతున్నది కదా, పాపం బాధపడి ఉంటారులే అంటే నేను ఒప్పుకుంటా. 2వ వారానికి ఏమి ఎమోషను, ఇలా వీళ్ళు కూడా రూపాయి చేయమంటే 10 రూపాయలు చేస్తున్నారు వీళ్ళు. మొత్తానికి ఏమైంది, ఈ టాస్క్ సంజన కోసమే పెట్టారనిపించింది నాకు. ఎందుకంటే ఆమెకి ఒక 5 months బేబీ ఉంది, ఒక 3.5 year బాబు ఉన్నాడు. ఇంకా పాపం బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ పిల్లడు మాటలు అని పిల్లడు అమ్మ అమ్మ అంటాడు కదా, ఆ అమ్మ ప్రేమ ఎట్లా ఉంటుందో చూపించాలి అనుకున్నాడు బిగ్ బాస్. కానీ ఆవిడకే రాలేదు. నాగార్జున గారికి మళ్ళీ ఇస్తారేమో కానీ ఇది నాకైతే ఎక్కలేదు. ఎమోషన్స్ మీద నేను ఆడుకోవట్లేదు, నాకైతే ఎక్కలేదు. ఈ 3వ వారానికి ఎమోషన్ అయితే నాకు అస్సలు మైండ్కి కూడా రాలేదు. ఇకపోతే వాళ్ళకి ఇచ్చారు కదా నేను గింజలు, ఆ గింజల్లో బ్లూ కలర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే టాస్క్ ఇచ్చారు. దాంట్లో కూడా మీరు చూసేటట్టుకుంటే ఎమోషనల్గా ఉన్న వాళ్ళు మాత్రమే బ్లూ కలర్ వచ్చినది మార్చుకుంటారా అన్నారు, ఎవరు మార్చుకోలేదు. ఆ బ్లూ కలర్ వచ్చిన సంజన, ప్రియా, ఇమానియల్లు, ఆయన పేరేంటి సుమన్ శెట్టి అన్న, వీళ్ళకి మాత్రమే బ్లూ కలర్ వచ్చిన్నది. సరే, ఇంకా ప్రియా అయితే 2 రాత్రి రాలేదు కదా, ఈ రోజు అయితే వచ్చింది. ఆ రాత్రి కూడా నాకైతే ఒక్కటే అనిపించింది, శ్రీజ విషయంలో బజర్ కొట్టడానికి వచ్చింది ప్రియా. ఇట్లా బజర్ కొడుతున్నప్పుడు వచ్చేసి ఆమె సంజనాది మాత్రము 2 వేలు మాత్రమే టచ్ అయినాయి, ప్రియా బజర్ కొట్టింది. ఫస్ట్ సంజన అని చెప్పింది శ్రీజ. సంజన అని చెప్పినప్పుడు దాని మీదే ఉండు. అక్కడి నుంచి నన్ను లైవ్లో మాస్క్ మ్యాను నువ్వు ఎక్కడ చూసావు, కొట్టింది ప్రియా కదా అని అంటుండింది. అట్లాగే తనుజ కూడా అంటుండేది. ఆ మాటలకి ఇంకా శ్రీజ ఉండి ఆలోచనలో పడి సరే ఓహో అలాగనా అని చెప్పేసి కొట్టింది, నేను ప్రియాకే షిఫ్ట్ అవుతున్నాను అని చెప్పింది శ్రీజ. సరే ప్రియాకి షిఫ్ట్ అయ్యావు. ఒక పక్క ప్రియా ఇది వద్దు, ఎమోషనల్ మీద నాకైతే వద్దు, దాంట్లో ఏంటి నువ్వు స్టాండ్ తీసుకునేది అనింది. శ్రీజ ఏం చేయాలి అప్పుడు? అవును కదా, సరే తనే వద్దంటున్నది కదా, వద్దంటున్నప్పుడు నేను ఏం చేయాలి? సరే తీసుకో సంజన అని చెప్పి ఇచ్చుంటే అసలు శ్రీజ అది ఎక్కడికో పోయి ఉండేది. అసలు నిజంగా తన గ్రాఫ్ టిక్ 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 అని పోయి ఉండేది. అట్లా చేయలేదే. నిన్న కూడా నాగార్జున సార్ ఏం చెప్పారు, సండే రోజు కెప్టెన్స్ విషయంలో ఇవి చెయ్యెత్తి కెప్టెన్ ఎలా తీసేస్తారు అంటే ఆయనే వద్దంటున్నాడు కదమ్మా, ఆయన వద్దంటున్నప్పుడు నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు కదా. అదే స్టాండ్ తీసుకోకపోవడం అంటే. స్టాండ్ తీసుకొని అన్నింటిలో నిన్ను కూడా ఏడుస్తూ ఉండింది కదా శ్రీజ, నేను సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకుంటున్నాను, వాళ్ళ విషయంలో స్టాండ్ తీసుకుంటున్నాను, వీళ్ళ విషయంలో స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పింది కదా. స్టాండ్ తీసుకోవడం అంటే ఒక దాన్ని అయిపోయిన తర్వాత నువ్వు స్టాండ్ తీసుకోవడం కాదు. సుమనుడిని గాజులు వేసుకున్న దాంట్లో సంజన గారు తిట్టారు, నువ్వు వచ్చి స్టాండ్ తీసుకున్నా వాడికి సారీ చెప్పేసి కూడా అయిపోయింది కదా, అయిపోయిందని నువ్వు స్టాండ్ తీసుకున్నది ఏముంది? వాడికి అవసరము నువ్వు రా అంటే స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది, కానీ అయిపోయిన విషయంలో స్టాండ్ తీసుకొని యూజ్, అది అందరూ చెప్తున్నారు, బయట కూడా అదే చెప్తున్నారు. నీది అన్న విషయంలో నువ్వు స్టాండ్ తీసుకో, నీది కాదు అన్న విషయంలో నువ్వు స్టాండ్ తీసుకోబాకు. పవన్ కళ్యాణ్ డైలాగు ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో అనుకునేవాడే సూపర్ అని చెప్తాడు కదా, ఆ విధంగా నిన్ను ఆ సంజన గారి విషయంలో కొంచెం ప్రియకి వద్దంటున్నది కదా, నువ్వు తీసుకోండి సంజన గారు అని అంటే నువ్వు ఎక్కడికో పోయిండదు నీ గ్రాఫ్. అట్లేదే సార్ నేను బిగ్ బాస్ నేను ప్రియాని అనుకున్నా నో అని చెప్పి వాదేసుకునింది. దానికే ఇంకా ప్రియాకు కూడా కోపం వచ్చింది. ఏంటి శ్రీజ నువ్వు స్టాండ్ తీసుకునేది ఈ చిన్న విషయాల్లోనా, నువ్వు స్టాండ్ తీసుకునేది అని చెప్పి ఇంకా తూతా అని చెప్పి ఇద్దరు తిట్టుకున్నారు. ఇంకా మన పవన్లా ఉన్నాడు కదా, ఎవరెడిచినా పోయి హగ్గులు చేసుకుంటూ ఉంటాడు, తడుగుతూ ఉంటాడు, ఆయన పోయి తీసుకొచ్చి ఇద్దరికి సారీ చెప్పిచ్చేసి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ప్రియాకు వచ్చి లెటర్ వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. దాంట్లో కూడా అమ్మాయికి చిన్న హింట్ ఇచ్చారు, ఇంకా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఏంటంటే నువ్వు ఎక్కువ కోప్పడకుండా ఎక్కువ శాంతంగా ఉంటే చాలా బాగుంటావు అని చెప్పి ఒక చిన్న క్లూ అయితే ఇచ్చారంటే అనవసరమైన విషయాలు నువ్వు కల్పించుకోబాక, ఎక్కువ టిగ్గర్ అవ్వబాక అని చెప్పినట్టు. అమ్మాయికి ఆలోచన ఉంటే
తెలియగలదైతే దాన్ని తీసుకునేది. ఇంకా ఆ తర్వాత ఏమైంది, సుమనన్నకి ఇంక లోపలికి వెళ్ళారు. ఇంక బిగ్ బాస్ ఏం చెప్పినారు, భరణి గారిది బాక్స్ ఓపెన్ చేస్తే అని చెప్పి బాక్స్ ఓపెన్ చేయించి దాంట్లో ఉన్న రివీల్ చేయాలి అన్నారు. ఆయన ఏదో మసాలా వస్తుంది అనుకున్నారు బిగ్ బాస్, కానీ అక్కడైతే పండలేదు. మీరు ఇక్కడ చూసారు సరిపోయింది. లైవ్ అయితే 20 నిమిషాలు దానికి బిగ్ బాస్ ఏదో కంటెంట్ ఇచ్చేస్తాం అనుకున్నాడు, కానీ దాంట్లో ఏమీ రాలేదు. ఇంకా ఇంకా వెరైటీగా ఉండుంటే ఏమన్నా వచ్చేదేమో, వెరైటీగా లేదు. మసాలా ఆడియన్స్ దా అతి అని చెప్పాడు కదా ఎవరు, నవదీప్. ఆ విధంగా అతి కావాలి మాకు, అతి అలా వచ్చి ఉంటే బాగుండేది. ఆయన ఇంకా వచ్చి నాకు బాక్స్ ఓపెన్ చేయమంటే అన్న చూపించారు. దానిలో వచ్చేసి వాళ్ళ గురువు వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. అది మామూలుగానే చూపించచ్చు, దాని తప్పేముంది. ఏమో ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. ఆ ఎమోషన్ అయినా కూడా ఏం లేదు కదా దాంట్లో, అది చూపించుకోవచ్చు. ఏమో ఆయనతో చూపించుకోలేదు. అది మొదటి నుంచి వస్తున్న సరికి అది ఎందుకో నాకు అతిగా అనిపించింది. నాకు అంత ఇదిగా ఏమీ పండలేదు, అక్కడ తాగింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మర్యాద కాదబ్బా, ఆయన పేరేంటి, హరీష్ విషయానికి వస్తే నసబ్బా. కిచెన్లో కాఫీ కిచెన్లో వాటర్ బాటిల్ పెట్టద్దు అంటాడు. బాత్రూంలో హుక్ దగ్గర బట్టలు వేయద్దు అంటాడు. ఆడవాళ్ళకి వేరే ఉంటుంది, మగవాళ్ళకి వేరే ఉంటుంది అంటాడు. మీరు ఇక్కడ పెట్టద్దు అంటారు. ఈయన వంట చేయించుకున్నప్పుడు వంట అన్నపూర్ణలాగా నాకు అన్నం పెట్టాలి, లక్ష్మీదేవిలాగా పూజ చేయాలి అన్నాడు. ఈయనైతే మాత్రం గొణుగుతానే ఉంటాడు. వాళ్ళ చపాతీ చెయ్యి అంటే నేను పూరి చేస్తా అంటాడు, నా ఇష్టం అంటాడు, నేను బాగా ఉంచుకోవాలి అంటాడు. ఈయన నసేందో. సరే ఇంకా వీళ్ళు మారద్దామా అంటే వీళ్ళకి ఆప్షన్ లేదు. ఆయన ప్రతి ఒక్కరితో గొడవ. సంజన అంటే పడదు, ఈరోజు తనుజ అంటే పడదు, ఒకసారి ప్రియా అంటే పడదు, ఒకసారి ఎవరు ఆయన పేరు ఇమాలి అంటే పడదు, ఎవరన్నా పడదు, భరణి అన్నా పడదు, ఏమి పడదు. అన్నీ నాది, నేను చూస్తా, నేను పెడతా, అన్నిటికీ నేను అంటాడు. స్వార్థపరుడబ్బా. ఆయన పెద్ద గోల్ అయిపోయింది. వీళ్ళంతాకి వీళ్ళెవరికి వంట రాదు. సరే పోనీ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏముంది, అది లాస్ట్ మంత్, అది వీళ్ళు వచ్చిన కొత్తలు ఏం రూల్స్ పెట్టుకున్నారు వీళ్ళు, మేము ఓనర్స్, మీరు టెనెంట్స్, మీరు మా దగ్గరికి రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి. వాటర్ కూడా మీరు రోజుకి 3 సార్లు రావాలని పెట్టుకున్నారు. ఏదైనా సరే ఏం పర్మిషన్ లేకుండా ఏం తీసుకోవడానికి లేదని కూడా పెట్టుకున్నారు. వీళ్ళట్టు కాదు, వదిలేస్తున్నారు. శ్రీజ వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటున్నారు. ఇంకా టెనెంట్ హౌస్ ఎందుకు, ఈ రోజంతా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళేం చెప్పట్లేదు. వీళ్ళ మంచితనమా అర్థం కాలా, లేకపోతే వీళ్ళు ఏమన్నా నటిస్తున్నారా, సెలబ్రిటీస్ ఏమన్నా అంటే మనం ఎక్కడ బ్యాడ్ అయిపోతామో అనేసి నటిస్తున్నారా, లేదా మంచితనమా, ఏం అర్థం కావట్లా. వీళ్ళ ముద్ర తినమా అంటారు. వాళ్ళ క్యారీర్ వస్తుంటే వీళ్ళే నోట్లో ముద్ర పెట్టము. వీళ్ళే మీకు 24 hours ఇక్కడే ఉంటారు. ఆ బిగ్ బాస్ ఏమో అక్కడ హౌస్ పెట్టుకొని కూర్చున్నాడు, ఇంకోటి బెడ్రూమ్స్, అక్కడికి ఎవరు పోవడం లేదు. వీళ్ళన్నా ఎవరు సెలబ్రిటీస్ అంతకుముందు బాగా చిమ్ముతా బట్టలు తుక్కుంటా అన్ని చేసేవాళ్ళు, కానీ వీళ్ళు ఒక అరగంట కంటే ఎక్కువ చేయట్లా. సెలబ్రిటీస్ కంటే వీళ్ళు రెడీ అయ్యి కూర్చున్నారు, సెలబ్రిటీస్ కూర్చోవడం మాత్రం కూర్చోమన్నారు. ఇది బిగ్ బాస్ చూసి వార్నింగ్ ఇస్తే బాగుండు అనుకుంటే ఆయన కూడా అర్జున్ లేస్తా అని చెప్పాడు. అర్జున్ ఎదురపోతున్నట్టున్నాడు. అయిపోయిందా. ఇంకా సంజన కాఫీ పొడి దొంగతనం చేస్తుంది. ఎందుకంటే కొంచెం అలా దొంగతనం చేయడం వల్ల కాఫీ పొడి కొంచెం ఎక్కువ వస్తుంది, ఇది తనూజాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. ఇంకా తనూజ విషయానికి వస్తే 2 చేస్తుంది. ఏడవడం, ఇమానియల్తో గొడవ పెట్టుకోవడము, అది కూడా లేదంటే ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్తో కళ్ళల్లోనే కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోనే గుండె పెట్టి ఆడు అన్నట్టు. ఇష్టం లేనప్పుడు అలా మాట్లాడి నచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. తనూజ కూడా వీళ్ళకే డిపెండ్ అవుతున్నది. ఇలాంటి పులిహోర కలపడానికే దగ్గర అవుతున్నది. నాకెందుకో తనూజ ట్రాక్ తప్పుతున్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళల్లో ఒక విన్నర్ మెటీరియల్ అంటే నేను తనూజనే అనుకుంటున్నా. మంచిగా పద్ధతిగా ఉంటుంది. కానీ మన చుట్టుపక్కల వాళ్ళని మనం సరే, ఆ రీతు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, అదండి హగ్ స్టార్, వదిలేస్తే హగ్ చేసుకుంటా ఉంటాడు పోయి. వాళ్ళంతా ఉండనివ్వడం లేదే. సరే ఇంకా కాఫీ పొడి అయితే ఏమీ రాలేదు. ఇంకా పోతే బిగ్ బాస్ ఇంకా బ్లాక్ వచ్చింది కదా, ఆ బ్లాక్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు. సూపర్ ఆడింది అబ్బా. ఎవరమ్మా ఆశా శైలి, నేనైతే ఆడదనుకున్నా అసలు. ఫ్లోరస్ అని సూపర్. ప్రియా శ్రీజ హెల్ప్ చేసింది అనుకో, అది సెకండరీ, కానీ సూపర్గా ఆడింది. ఆ బాల్ వేసే హోల్లో సూపర్ ఆడింది, గేల్ చేసింది. సూపర్ అనిపించింది నాకు. నక్క తోక తొక్కింది అనుకోవాలి, ఎంత బాగా ఆడింది అసలు. సూపర్గా ఆడింది. ఇదే ఈరోజు రివ్యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.